ఇప్పుడు ఉంది. నూతన ముసాయిదా చట్టంలో 3 స్టేజీల్లో కమిటీలు ఉంటాయి. ఒకటి రాజ్యధార్మిక పరిషత్ అనే పేరుతోటి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. అలాగే సెకండ్ లెవెల్లో జిల్లా స్థాయిలో జిల్లా ధార్మిక పరిషత్ అనే కమిటీ ఉంటుంది. దాని కింద 3వ స్టేజీలో ప్రతి దేవాలయానికి ధర్మకర్తల మండలి పేరుతోటి కమిటీలు ఉంటాయి. ఈ 3 విధాలుగా ఉంటాయి. మరి రాజధార్మిక పరిషత్తులో 21 మంది సభ్యులు ఉంటారు. ఈ 21 మంది సభ్యుల్ని మొట్టమొదటిసారి మాత్రమే ఒక అడాక్ కమిటీ, 3 కలిసిన అడాక్ కమిటీ ఈ 21 మంది ఉన్న రాజధార్మిక పరిషత్ని ఏర్పాటు చేస్తుంది. మొట్టమొదటిసారి మాత్రమే. తర్వాత నుంచి ఆ రాజధార్మిక పరిషత్తు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, వాళ్ళే పునర్నియామకాలు చేసుకుంటూ ఉంటారు. ఈ 3 ఎవరు ఉంటారంటే మొట్టమొదటిసారి చేసేటప్పుడు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ 3 కలిగిన త్రిసభ్య కమిటీ. ఇది అడాక్ కమిటీ అంటే మొదటిసారి 21 మందిని అపాయింట్ చేయడం వరకే వీళ్ళ పని. ఇక తర్వాత వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఆ విధంగా చట్టరూపకల్పన చేయడం జరిగింది. మరి ఇందులో కూడా సందేహం ఉండొచ్చు, రాష్ట్ర గవర్నర్ కనుక అన్ని మతస్థులు అయితే ఏం చేయాలి? అన్ని మతస్థులే కాదు, హిందూ అయినప్పటికీ ప్రాక్టీసింగ్ హిందూ అయితే మాత్రమే అతను ఉండాలి. అది కాకపోతే కనుక అతని స్థానంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ స్థానంలో ఉండాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ప్రాక్టీసింగ్ హిందూ కాకపోతే ఎనీ సీనియర్ జస్టిస్ ఫ్రమ్ హైకోర్టు వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు. సేమ్ అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రాక్టీసింగ్ హిందూ కాకపోతే అధికార పార్టీలోని సీనియర్ శాసనసభ్యుడు ఎవరైనా ప్రాక్టీసింగ్ హిందూని వారు ప్రతిపాదించి అందులో పెట్టచ్చు. ఇదే విధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా వర్తిస్తుంది. ప్రతిపక్ష పార్టీలో కూడా ప్రతిపక్ష నాయకుడు ప్రాక్టీసింగ్ హిందూ కాకపోతే వారి పక్షం నుంచి ఎనీ సీనియర్ లెజిస్లేటివ్ ప్రాక్టీసింగ్ హిందూని వాళ్ళు ప్రతిపాదించి పంపించవచ్చు. వీళ్ళ 3 కలిసి 21 మందిని రాజధార్మిక పరిషత్తుని పేరు ప్రతిపాదించి 3 కలిసి ప్రకటిస్తే అక్కడి నుంచి పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా పూర్తిగా ప్రాక్టీసింగ్ హిందువులు ఉండేలాగా రాజధార్మిక పరిషత్తులో కానీ జిల్లా ధార్మిక పరిషత్తులో కానీ ధర్మకర్తల మండలి దేవాలయానికి ఏదైతే ఉంటుందో దానిలో కానీ ఎక్కడైనా కూడా ప్రతి సభ్యుడు, ప్రతి ఉద్యోగి అందరూ కూడా ప్రాక్టీసింగ్ హిందూ అయితేనే ఉండడానికి ఎలిజిబుల్. రెండవది, ఇందులో ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని చెప్పి ఈ చట్టంలో ఏ రాజకీయ పార్టీలోనూ కూడా ఆఫీస్ బేరర్ అయ్యి ఉండకూడదు. రాజకీయ పార్టీలో ఆఫీస్ బేరర్లు ఎవరు కూడా వీటిల్లో ఏ పొజిషన్కి ఉండడానికి అర్హులు కాదు. 3వ విషయం, కొన్నిసార్లు మన గ్రామ పంచాయతీల్లోనూ ఎంపీటీసీ జెడ్పీటీసీల్లోనూ కూడా మాకు పార్టీతో పని లేదని చెప్పి విడిగా వాళ్ళని పోటీ చేసి మేము రాజకీయ నాయకులు కాదు కదా, మేము ఉంటామని వస్తారు. ఆ గ్రామం ఉండే సర్పంచ్ అంత తాలూకు వాళ్ళు. అందుకని పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ అధికార హోదాలో ఉన్నా వాళ్ళెవరూ కూడా ఇందులో ఉండడానికి అర్హులు కాదు. ఎందుకనంటే ఈ చట్టం రూపకల్పన చేయడానికి మన పెద్దలు దాదాపుగా 1000 దేవాలయాలను పరిశీలించారు. వాటి యొక్క కమిటీలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అన్ని పరిశీలించి అక్కడ ఉండే లోటుపాట్లు ఏంటి, వాటిని సరిదిద్దడం ఎలా అని ఆలోచించి చట్టాన్ని తయారు చేశారు. మరి ఇందులో కూడా చాలా మందికి సందేహం ఉంటుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మోడీ గారిని వీళ్ళు అడగచ్చు కదా, మోడీ గారు, యోగి గారు లాంటి వాడు ఉండగా మీరు మా దగ్గరికి కొద్దికి వస్తున్నారని ప్రభుత్వ అధికారులు కూడా మనం అడిగారు, ప్రభుత్వ అధినేతలే అడిగారు. అంటే ఇది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా దేవాలయాలన్నీ ఎండోమెంట్ కింద లేవు. కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్లో 56 దేవాలయాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 152 దేవాలయాలు మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా కొద్ది సంఖ్యలో దేవాలయాలు ఎండోమెంట్ కింద ఉండడం వల్ల ఆ రాష్ట్రాల్లో ఎక్కడ సమస్య లేదు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఈ సమస్య. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఇందాక మీకు కొన్ని విషయాలు చెబుతూ సైలం గారు చెప్పారు, కేరళలో ఎన్ని లక్షల ఎకరాల భూమి దేవాలయాల భూమి ప్రభుత్వ చేతిలో ఉంటే మనకి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం రావాలో ఇవాళ వాళ్ళు అన్ని లక్షల ఎకరాలకి కలిపి 47,500
ఆదాయం సంవత్సరానికి ఎంత ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా ఎండోమెంట్ కింద ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందో దానికి ఆదాయం ఎంత వస్తుందో చూస్తే చాలా అతి తక్కువగా అన్నమాట. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం చెబుతూ ఉంటారంటే దీని ఆదాయం పెంచడానికి మేము ఇస్తున్నామని చెబుతారు. మీరు మన మచిలీపట్నం దగ్గర బెల్ కంపెనీకి ఒక 50 ఎకరాల దేవాలయ భూమిని బెల్ కంపెనీకి 99 సంవత్సరాలు లీజు ఇచ్చారు. వీళ్ళు ఆదాయం కోసం ఇచ్చామని చెబుతున్నారు. మరి ఆదాయం కోసం ఇవ్వడం అంటే ఏంటండి? లీజు ఇచ్చేటప్పుడేమో ఎకరానికి సంవత్సరానికి రూపాయి లీజు, ఎకరానికి సంవత్సరానికి రూపాయి లీజు వస్తే ఆదాయం వస్తుందా? ఈ ఆదాయాలతోటి ఎన్ని దేవాలయాలు అభివృద్ధి చేశారని ప్రశ్న అడిగితే దానికి ఈరోజు సమాధానం లేదు. మొన్న మధ్యనే ఇప్పుడు గూగుల్ కంపెనీకి విశాఖపట్నం సింహాచలం దేవస్థానం భూములు 160 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదన చేశారు. మొదట 250 ఎకరాలు సింహాచలం దేవస్థానం భూమి మీరు మాకు ఇచ్చేస్తే దీని ఆస్తి విలువ ఇన్ని వేల కోట్లు ఉంది, 3,700 కోట్లు ఉంది. దీనికి సంబంధించి మేము ఈ గ్రామంలో 40 ఎకరాలు, ఆ గ్రామంలో 50 ఎకరాలు, ఇలా మొత్తం కలిపి ఈ 250 ఎకరాలకి గాను 400 ఎకరాలు మీకు ముట్ట చెబుతాం, దీని విలువ 4,000 కోట్లు ఉంది అని స్వయంగా విశాఖ జిల్లా కలెక్టరు ఎండోమెంట్ కమిషనర్కి ఒక ఉత్తరం రాశారు. దాని మీద ఇమీడియట్ గా మనం స్పందించి పోరాటం చేస్తే ఆ విషయాన్ని అక్కడికి ఆపేశారు. కానీ అది ఆగుతారన్న నమ్మకం ఏం లేదు. మొన్ననే కొత్తగా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో సింహాచలం సంబంధించిన భూమి 160 ఎకరాల భూమి ఆ గ్రామంలోని అలాట్ చేస్తూ ఇచ్చారు. వాళ్ళు దీన్ని కోర్టు నుంచి మనం అడ్డుకోకుండా తప్పించుకోవడానికి ఆర్ఎస్ నెంబర్ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అలాగే వెళ్తే దేవుడి భూమి కాదు, బయటనే చెప్తారు. జైల్ని విశాఖపట్నం సెంట్రల్ ప్లేస్లో ఉండేదాన్ని తీసుకెళ్లి సింహాచలం దేవస్థానం ప్లేస్లో ఒక 100 ఎకరాలు తీసుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర స్థలం ఇస్తామన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. మరి గతంలో 10 ఏళ్ల క్రితం అప్పుడున్న ప్రభుత్వం